రాజ్యసభ మాజీ ఎంపీ వేణుబాక విజయసాయిరెడ్డి ఆయన రాజకీయ పయనమేటు అనే దాని మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. విజయసాయిరెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. అయితే ఆ తరువాత కొన్ని పరిణామాల వల్ల ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డితో మనస్పర్ధలు రావడం, జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం నచ్చకపోవడం, ఆయన వైఖరి నచ్చకపోవడంతో జగన్మోహన్ రెడ్డిని విభేదించినటువంటి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకి ఇచ్చినటువంటి రాజ్యసభ పదవిని కూడా ఆయన రాజీనామా చేసి వదిలేశారు. ఆ తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, నేను ఇక రాజకీయాల్లో యాక్టివ్గా ఉండను, వ్యవసాయం చేసుకుంటాను, వ్యవసాయానికి పరిమితం అవుతానని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి అప్పుడప్పుడు ప్రభుత్వ విధానాల మీద, అలాగే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద, జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండేటువంటి కోటరీని ఉద్దేశించి ఆయన పలుసార్లు అయితే ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ పెద్దలను కలిసేటువంటి ప్రయత్నం విజయసాయిరెడ్డి చేసినటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ పెద్దలు మాత్రం విజయసాయిరెడ్డిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా లేరనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి తిరిగి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారని తన బాస్ అయినటువంటి, అంటే మాజీ బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డితో విజయసాయిరెడ్డి చేతులు కలపబోతున్నారనేటువంటి ప్రచారం మళ్ళీ ఊపందుకుంది. అతి త్వరలోనే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది విజయసాయిరెడ్డి అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు మరో ప్రచారం కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అది ఏంటి అంటే, విజయసాయిరెడ్డిని భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా లేనటువంటి నేపథ్యంలో ఇటు తిరిగి సొంత గూటికి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేక, తన మొహాన్ని జగన్మోహన్ రెడ్డికి చూపించలేక, అలాగే జగన్మోహన్ రెడ్డి సాన్నిహిత్యం నాకు వద్దని భావించి విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత పార్టీ పెట్టాలనేటువంటి యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ రకంగా ప్రచారం అయితే జరుగుతోంది. జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారంగా విజయసాయిరెడ్డి అతి త్వరలోనే ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారని, ఆ రాజకీయ పార్టీ పేరు మనం చూసుకున్నట్లయితే భారత్ జన వికాస్. భారత్ జన వికాస్ అనేటువంటి పేరుతో ఆయన ఒక రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి ఆ తర్వాత వ్యవసాయం చేసుకున్నట్లుగా కొన్ని ఫోటోలు అయితే సామాజిక మాధ్యమాల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడప్పుడు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే పోస్టులు పెడతారో వారిని ఉద్దేశించి వారికి వ్యతిరేకంగా కూడా సనాతన ధర్మాన్ని విజయసాయిరెడ్డి భుజాన మోస్తున్నట్లుగా ఆ ఉద్దేశం వచ్చేలాగా పలుసార్లు అయితే ఆయన ఎక్స్ వేదికగా కొన్ని పోస్టులు పెట్టారు. ఎవరైతే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే సనాతన ధర్మం మీద దాడులు చేస్తూ ఉన్నారో వారిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి వారి నాలుకలు కత్తిరిస్తా అన్నట్లుగా ఆ ఉద్దేశంతోనే ఆయన పలుసార్లు అయితే మాట్లాడడం జరిగింది. దాంతో పాటుగా పోస్టులు కూడా పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇతరేంటి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నాడా, భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్కి దగ్గరగా వెళ్ళేందుకే ఆ సనాతన ధర్మాన్ని భుజాన్నెత్తుకున్నారా, ఇప్పటి వరకు లేనటువంటి ప్రేమ సడన్ గా విజయసాయిరెడ్డికి సనాతన ధర్మం మీద ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆ తర్వాత మరి తెర వెనక ఏం జరిగిందో తెలియదు కానీ విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనని విరమింపజేసుకున్నట్లుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అది కూడా బెడ్స్ కొట్టిందో మరి ఏం జరిగిందో తెలియదు కానీ విజయసాయిరెడ్డి ఇప్పుడు తానే ఒక సొంత రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. దాని పేరే భారత్ జన్ వికాస్. ఈ పేరు పెట్టాలనేటువంటి యోచనలో వేణుబాక విజయసాయిరెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి దీంట్లో అయినా, అంటే ఇది ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రచారమైన వాస్తవం అవునా కాదనేది మనకైతే ఇప్పట్లో స్పష్టత అయితే లేదు కానీ విజయసాయిరెడ్డి బయటకు వచ్చి తాను నిజంగా మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్గా అవ్వాలనుకుంటున్నారా, ఒకవేళ రాజకీయాల్లో గనక వస్తే తాను భారతీయ జనతా పార్టీలో చేరతారా, లేదంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా, ఇవన్నీ కాదంటే మళ్ళీ ఆయన కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉందా, అసలు ఇదేంత కాదంటే వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశం ఉందనేది ఆయన స్పష్టత ఇస్తే తప్ప
మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి వార్త ప్రకారంగా విజయసాయి రెడ్డి ఒక కొత్త పార్టీని ప్రారంభించబోతున్నట్లుగా. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎలాగో జగన్మోహన్ రెడ్డి చెంతకి విజయసాయి రెడ్డి వెళ్ళాలనుకోవట్లేదు అనేటువంటి ప్రచారం జరుగుతున్న తరుణంలో ఒకవేళ అక్రమాస్తుల కేసులో గనక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయి జైలుకి గనక వెళ్లాల్సి వస్తే తదుపరి ఎన్నికల్లో తన సామాజిక వర్గ ఓటర్లను ఆయన ప్రసన్నం చేసుకోవడం కోసం ఇప్పటి నుంచే ఆయన పావులు గదుపుతున్నట్లుగా, అందులో భాగంగానే అతను ఒక కొత్త రాజకీయ పార్టీకి పునాది వేసి ఆ పునాది ద్వారా అతను తన సామాజిక వర్గ ఓటర్లను అంటే ప్రసన్నం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా అక్రమాస్తుల కేసులో గనక జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయి అతను జైలుకి గనక వెళ్లాల్సి వస్తే ఇతను కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇతని పరిస్థితి ఏంటనేది తెలియదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారంగా మాత్రం భారత జన వికాస్ అనేటువంటి పేరుతో విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ రాజకీయ పార్టీని ఆయన ప్రచారం చేసుకునేందుకు ఒక మీడియాని కూడా విజయసాయి రెడ్డి అతి త్వరలోనే ప్రారంభించబోతున్నట్లుగా, ప్రముఖ జర్నలిస్టులను ఆ మీడియా సంస్థలో తీసుకోబోతున్నట్లుగా రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద స్పష్టత రావాలంటే కొన్ని రోజులు మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.